రోమ్ కోమ్ యానిమే జోన్రా. ఈ జోన్రా ఎలాంటిదంటే మన సింగర్స్ అందరిని గుద్దమింగేసి జోన్రా ఏదైనా ఉందంటే మన యానిమే కమ్యూనిటీలో ఇదేనమాట. ఎందుకంటే మనం మన స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ లో పీక్కున్నది ఈ సిరీస్ లో వాళ్ళు పీకి చూపెడతారనమాట మన మెయిన్ లీడ్స్. ఎస్, లవ్ అండ్ రొమాన్స్. ఇక నేనైతే మన కాలేజ్ లో, నా స్కూల్ లైఫ్ లో నేను పీకలేదు. మీరు పీకింటే ఐ డోంట్ నో. ఇంకా నేను ఈ సిరీస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ఒక 13 ఎపిసోడ్స్ యానిమే ఒకటి వాచ్ చేశా. ఇది రోమ్ కోమ్ కాదు, డిఫరెంట్ జాన్రా కూడా కాదు. ఇది ఒక మిక్స్డ్ అప్ అండ్ సంథింగ్ న్యూ జాన్రా టైప్ యానిమే అనమాట. అది మన తెలుగు డబ్ లో ఉంది. ఇంకా ఈ యానిమేకి మన వ్యూవర్స్ ని రికమెండ్ చేయకుంటే ఎలా, అది కూడా తెలుగు డబ్ లో ఉంది. ఇక డిఫరెంట్ టాపిక్ అనమాట. మన ఛానల్ కూడా తెలుగు డబ్ పైనే నడుస్తుంది అని. ఓకే మావాస్, వెల్కమ్ బ్యాక్ మన ఛానల్లోకి. ఈ వీడియోలో మనం మూవ్ అయ్యే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మీ షేరింగ్ ఆన్స్ యాక్టివేట్ అవుతాయి అనమాట. నవ్వు యాక్టివేట్ గా అయినాయి కాబట్టి, అందుకే నేను చాలా బిగ్ థింగ్స్ బాగా చూడగలను. మన టాపిక్ మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది. ఆ బిగ్ థింగ్స్ మీరు కూడా చూస్తూ ఉండొచ్చు ఇప్పుడు, ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి. ఈ వీడియోలో నేను ఒక 13 ఎపిసోడ్స్ ఒక రోమ్ కోమ్ యానిమేని సజెస్ట్ చేయబోతున్నా. అది కూడా మన తెలుగు డబ్ లో. ఆ యానిమే పేరు వచ్చి ఏదంటే ట్రూ బ్యూటీ అనమాట. ఈ యానిమే గురించి మనం కొంచెం డీటెయిల్ మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ ట్రూ బ్యూటీని అంటే మనకైతే తెలిసే ఉంటుంది. ట్రూ బ్యూటీ అంటే నిజమైన అందం. మన ట్రూ బ్యూటీ యానిమే ఒక కే డ్రామా సిరీస్ కి ఇన్స్పైర్ అనమాట. ఆ కే డ్రామా సిరీస్ పేరు వచ్చి ఏదంటే నిజమైన అందం. దాని పేరు కూడా ట్రూ బ్యూటీని. ఇక కే డ్రామా అంటే కొరియన్ సిరీస్. కొరియన్ వాళ్ళు ఇంత తెల్లగా ఎందుకుంటారు? రీజన్ ఆఫ్ ఫెయిర్ అండ్ లవ్లీ. వాళ్ళు ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ మాత్రమే పూసి ఇంత తెల్లగా అవుతారనమాట. Fair and Lovely is now Glow and Lovely. ఓకే, కొరియన్ డ్రామా చూసే వాళ్ళకి ఇది కొంచెం కట్ అయి ఉంటుంది. ఎందుకో మనకు కొరియన్ డ్రామా అంటే పొట్టలేదు బాయ్. ఓకే, ఎనీవే ఇది కూడా కొరియన్ డ్రామా సిరీస్ కాబట్టి ఇది కొరియన్ వాళ్ళది వైట్నెస్ కాదు, డార్క్నెస్ చూపెడుతుంది అనమాట. కొరియన్ వాళ్ళు ఇంత అందంగా, ఇంత బ్యూటిఫుల్ గా ఎలా ఉంటారు అనేది ఈ సిరీస్ మనకి డీటెయిల్ చూపెడుతుంది అనమాట. మన సిరీస్ లో మెయిన్ లీడ్ పేరు వచ్చి జూయంగ్ లిమ్ అనమాట. వీళ్ళ పేర్లు ఏంటంటే దీని అమ్మ ఇలా ఉంటాయి. నాకు ఒక్కడికి అర్థం కావు, మీకు కూడా అర్థం కావాలా ఇది. జూయంగ్ లిమ్ ఒక హై స్కూల్ స్టూడెంట్ అనమాట. ఆ అమ్మాయి అంత బాగా ఉండలేదు. ఆ అమ్మాయికి మేకప్ చేసుకోవడం రాదు. ఆ అమ్మాయి కొంచెం అగ్లీగా ఉంటుంది. ఆ అమ్మాయికి స్కూల్లో చాలా మంది బుల్లీ కూడా చేస్తా ఉంటారు. ఫైనల్లీ ఒక అమ్మాయికి కూడా బుల్లీ చేస్తారు ఒక యానిమే సిరీస్ లో. ఇన్నెల్లి ఇంకా ఒక అబ్బాయికి మాత్రమే బుల్లీ చేసి వాడు పవర్ఫుల్ గా చూసాం. ఈ వీడియోలో మనం ఒక అమ్మాయిని పవర్ఫుల్ గా చూసాం. తనకి స్కూల్లో చాలా అంటే చాలా బుల్లీ చేసేవాళ్ళు. తనకి చాలా అంటే చాలా ఇరిటేషన్ తెప్పించేవాళ్ళు వాళ్ళు అక్కడున్న క్లాస్మేట్స్ అనమాట. అందుకే మన మెయిన్ లీడ్ మేకప్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా మేకప్ చేసుకుంటే తన ఫేస్ ఇంకా ఇక్కడగా మారిపోతుంది. ఇది ట్రూ ఎగ్జాంపుల్ అనమాట. మన కొరియన్ వాళ్ళు ఎలా కనపడిస్తారు అని. అమ్మాయి అందంగా మారిన తర్వాత ఆ అమ్మాయికి చాలా మంది ఫ్రెండ్స్, అలాగనే చాలా క్లోజ్ రిలేషన్స్ అవుతాయి అనమాట. అమ్మాయి స్కూల్లో చాలా అంటే చాలా ఫేమస్ అయిపోతుంది అమ్మాయి మేకప్ తో అనమాట. కానీ అప్పుడే స్కూల్లో చాలా ఫేమస్ అయిన అబ్బాయికి ఈ అమ్మాయి మేకప్ చేసుకొని ఇలా కనపడిస్తుందని తెలిసిపోతుంది అనమాట. ఆ అబ్బాయి పేరు వచ్చి సుహోలి. కానీ తను చెప్పడు ఎవరికి, ఎందుకంటే తనకి ఇవన్నీ పొట్టించుకొని అంత ఇంట్రెస్ట్ ఉండలేదన్నమాట. కానీ మన మెయిన్ లీడ్ కి కొంచెం భయం అనమాట. ఎందుకంటే తను స్కూల్లో చాలా బుల్లీ అయి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ తెలిస్తే ఇక్కడ కూడా తను చాలా బుల్లీ చేస్తారని కొంచెం భయపడుతూ ఉంటుంది అమ్మాయి. అందుకే ఆ అబ్బాయి చెప్పింది ప్రతి ఒక్కటి చేస్తాను అని ఆ అబ్బాయికి ప్రామిస్ ఇచ్చింటుంది అనమాట. అందుకే ఇక్కడ ఇంకా ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ యానిమే ఒక కొరియన్ డ్రామా సిరీస్ తో ఇన్స్పైర్ అయి తీశారు. కొరియన్ డ్రామా అంటేనే అఫైర్లు, అలాగనే సంథింగ్ బ్లా 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 ప్రతి ఒక్కటి కొరియన్ డ్రామాలో చిక్కుతుంది అనమాట. ఈ యానిమే కూడా అలాగనే స్టార్ట్ అవుతుంది. మన సుహోలీకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు అనమాట. తన పేరు వచ్చి సూజన్. మన సూజన్ కూడా మన మెయిన్ లీడ్ అంటే ఇష్టమైపోతుంది. ఇక్కడ ఇంకా మన ఇద్దరు జాంజిగిరి దోస్తులు ఒక అమ్మాయి కోసం కొట్లాడేది స్టార్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ ఇంకా ఒక డిఫరెంట్ స్టోరీనే స్టార్ట్ అవుతుంది. ఇక నేను నాకు వచ్చినట్లు మీకు ఈ ప్లాట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇప్పటిదాకా ఈ యానిమే ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఈ యానిమే మన తెలుగు డబ్ లో 13 ఎపిసోడ్స్ తో ఉందన్నమాట. ఓవరాల్ ఈ యానిమే రివ్యూ నాదేదంటే బాగుంది. కొంచెం కాన్సెప్ట్ అలాగనే కొంచెం డిఫరెంట్ గా చూపెట్టారు, బాగుంది. కానీ ఈ యానిమేలో లాస్ట్ ఎపిసోడ్ నిజంగా మింగపోయింది అనమాట. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ నాకు నచ్చలేదు. అది కొంచెం డిఫరెంట్ వేలోనే వెళ్ళిపోతుంది లాస్ట్
ఫస్ట్ ఎపిసోడ్. స్టార్టింగ్ ఒక 5 మినిట్స్ బాగానే ఉంటుంది, ఎండింగ్ వచ్చేకి అది ఒక డిఫరెంట్ వేలో వెళ్ళిపోతుంది అనమాట. మీకు చూసింటే ఐడియా ఉంటుంది. అది యోనికి నచ్చలేదు అనమాట, నాకైతే అస్సలే నచ్చలేదు. లిటరలీ ఫక్డప్ చేసేసారు అక్కడ. ఇక ఈ యానిమే మీరు వాచ్ చేస్తున్నప్పుడు గుద్దం అండే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి మీరు సింగల్ అయితే, అందుకే కొంచెం జాగ్రత్తగా ఈ యానిమే వాచ్ చేయండి. ఓకే, మన వీడియో అయితే ఈతకి ఎండ్ అయిపోయింది అనమాట. ఈ వీడియోలో కూడా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాను. మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. అలాగనే ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మీ రషింగ్ గన్స్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీరు నాలా చాలా బిగ్ థింగ్స్ చూడగలరు. ఇంకా ఈ ఛానల్లో తెలుగు డబ్ కంటెంట్ చాలానే ఉంది. మీరు ఇప్పటిదాకా మన ఛానల్ ఒకటి చెక్అవుట్ చేయకుంటే కంపల్సరీ చెక్అవుట్ చేయండి. ఓకే, ఇక్కడ దాకా చూసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుసుకుంటా ఒక డిఫరెంట్ వీడియోలో. సయోనారా.